ఇండియన్ క్రికెట్ని మనం ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ముందు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత అనేటువంటి విధంగా చూడొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చాలామంది యంగ్ టాలెంట్, నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు ఇండియాకి ఆడారు అంటే దానికి కారణం కూడా డెఫినెట్గా ఐపీఎల్. ఈవెన్ షేన్ వాట్సన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బ్రావో లాంటి వాళ్ళు కూడా వాళ్ళ దేశాలకి ప్రాతినిధ్యం వహించగలిగారు. ఈవెన్ పూరన్ లాంటి వాళ్ళు తిరిగి కంబ్యాక్ చేసి ఏకంగా వెస్టిండీస్కి కెప్టెన్ కూడా అయ్యాడు అంటే కనుక జస్ట్ బికాజ్ ఆఫ్ ఐపీఎల్. సో కాబట్టి ఐపీఎల్ ఎప్పుడూ కూడా టాలెంట్ని వెలికి తీయటంలోనూ ప్రపంచానికి చాటి చెప్పడంలో ఒక సరైనటువంటి వేదికలాగా నిలబడుతూ ఉంటుంది ఐపీఎల్. అందుకనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ని ఇంకొక రకంగా చూసుకుంటే కనుక ఇండియన్ ప్లేయర్స్ లాంజ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. వాళ్ళకి సరైనటువంటి వేదికని ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా ఇట్స్ ఏ పర్ఫెక్ట్ లాంజ్ ఇన్ ఫ్యాక్ట్. ఆ ఇదిలో ఇప్పుడు ఈ వాదన ఎందుకు వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఈ టాపిక్ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే కనుక ఈ ఎడిషన్ నుంచి కొంత కొత్త టాలెంట్ అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. ఈవెన్ పర్టికులర్గా అశుతోష్ శర్మ ఆడినటువంటి ఇన్నింగ్స్ని కనుక గమనించినట్లయితే, పర్టికులర్గా లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్, నేను దాన్ని ఈ సీజన్లో ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్ల్లో నెంబర్ 1గా తీసుకుంటా గ్యారంటీగానే. ఎందుకంటే ఆల్మోస్ట్ అసలు హోప్స్ అయిపోయి, ఆల్మోస్ట్ అసలు ఇంకా కేవలం నుదుటి దాకా మునిగిపోయినటువంటి వ్యక్తి కేవలం జుట్టు మాత్రమే అందుతున్నటువంటి సమయంలో మళ్ళీ బయటికి రావడం అనేటువంటిది ఇంపాసిబుల్. అలాంటి పరిస్థితి నుంచి లక్నో చేతిలోంచి డీసీ గేమ్ని తీసేసుకుంది అని అంటే కనుక బికాజ్ ఆఫ్ దట్ అశుతోష్ శర్మ. అట్లాగనే కొత్త టాలెంట్ అనేటువంటిది ఈసారి చాలానే ఎమర్జ్ అవుతూ ఉంది, పైకి వస్తూ ఉంది. ఇప్పటికే పర్టికులర్గా చెప్పుకుంటే ఇండియాకి ఇప్పటికీ ఓపెనింగ్ స్లాట్ అనేటువంటిది మరొకటి ఒక కొంచెం వ్యాక్యూమ్ క్రియేట్ అవుతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా రోహిత్ శర్మ ప్రజెంట్ ఫామ్ని కూడా పక్కన పెడితే కూడా ఆల్రెడీ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. సో మహా అయితే కనుక డౌన్ ది లైన్ ఒక 1 year 2 yearsలో రోహిత్ శర్మ కూడా ఒక డెసిషన్ తీసుకుంటాడు తన యొక్క రిటైర్మెంట్ మీద అనేటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఈవెన్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బహుశా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మేబీ లాంగర్ వెర్షన్ కొంత కంటిన్యూ అవుతాడేమో కానీ, బట్ ఆల్రెడీ 2020కి రిటైర్మెంట్ని అనౌన్స్ చేశాడు. సో ఈవెన్ 50 ఫార్మేట్లో కూడా బహుశా ఐ డోంట్ థింక్ 2027లో సౌత్ ఆఫ్రికాలో జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్ దాకా రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. సో ఇలాంటి తరుణంలో ఈవెన్ శుభ్మన్ గిల్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది ఓపెనింగ్ స్లాట్కి, కరెక్ట్గా అవుతాడా లేదా అనేటువంటిది. ఒక్కొక్కసారి రాహుల్ తోటి ఆడిస్తూ ఉన్నారు, ఒక్కోసారి శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఓపెనింగ్ స్లాట్ 1-2 పొజిషన్స్ అనేటువంటివి ఇప్పటికైతే కొంచెం ఓపెన్గానే ఉన్నాయి అనేటువంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఏ సిరీస్కైనా కానీ గ్యారంటీగా ఇండియన్ టీంలో ఉంటాడు అనేటువంటిది. అది కూడా ఈవెన్ 50 ఫార్మేట్కి యశస్వి జైస్వాల్ కూడా గ్యారంటీ లేదు. T20 ఫార్మేట్లో యశస్వి జైస్వాల్ ఎస్, బట్ వన్డే ఫార్మేట్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంగ్లాండ్తో సిరీస్లో ట్రై చేశారు, బైలాటరల్ సిరీస్లో హీ ఈజ్ నాట్ దట్ అట్రాక్టివ్. సో దాంతో మళ్ళీ అతని ఛాన్సెస్ అనేటువంటివి కొంచెం మిణుకుమంటున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు అనుకునేటప్పుడు ఈ ఐపీఎల్ ఒక ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ప్రియాన్షు ఆర్యా గురించి మనం మాట్లాడుకోవాలి. పంజాబ్ కింగ్స్కి దొరికినటువంటి ఒక న్యూ టాలెంట్. ఈవెన్ ఎస్ఆర్ఎస్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ద వే హీ బ్యాటెడ్, ఐఎమ్ ద అఫీషియల్ స్కోరర్, ఒక రకంగా ప్రెస్ బాక్స్లో కూర్చొని అతన్ని మ్యాచ్ని, అతని ఇన్నింగ్స్ని ప్రత్యక్షంగా చూడటం అనేటువంటిది ఇట్ వాజ్ రియల్లీ ఏ లవ్ టు వాచ్, ఏ ప్లెజర్ టు వాచ్ హీస్ ఇన్నింగ్స్. ఆడింది కేవలం 13 balls, బట్ హీ స్కోర్డ్ 39 runs. ద వే షమీన్ ఆడినటువంటిది, ఈవెన్ యాక్చువల్గా ప్యాట్ కమిన్స్ని అతను ఫ్లిక్ చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే షమీన్ అతను డీప్ బిట్వీన్ ఫైన్ లెగ్ అండ్ స్క్వేర్ లెగ్ మించి పుల్ చేసి 6 సాధించినటువంటి విధానం కావచ్చు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్యాట్ కమిన్స్ కూడా వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసినప్పుడు ఆ కట్ షాట్ కొడుతూ పాయింట్ మీద నుంచి అతను సాధించినటువంటి 1 bounce బౌండరీ. సో ఇవన్నీ కూడా ఫియర్లెస్ బ్యాటింగ్ అనేటువంటిది ప్రియాన్షు ఆర్యాని ఒక కొత్త టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆఫ్ కోర్స్ బెంగళూరు వాళ్ళైతే అతన్ని ఎప్పుడు మర్చిపోలేరు అతను ఆడినటువంటి విధానాన్ని చూసినప్పుడు. సో కాబట్టి ఇట్స్ ఏ గుడ్ ఫైండ్. ఈవెన్ అలాగనే ఇంకొక ఓపెనర్ మన తమిళనాడు డొమెస్టిక్ ఆడేటువంటి తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్, అతను కూడా లెఫ్ట్ హ్యాండర్, కోర్స్ నౌ ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఈవెన్ నిన్న కూడా జీటీకి అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ, వెరీ క్విక్ ఫైర్. సో కాబట్టి యశస్వి జైస్వాల్ ఒక లెఫ్ట్ హ్యాండర్ అయితే అతనికి పోటీగా మరొక 2 లెఫ్ట్ హ్యాండర్లే తయారవటం అనేటువంటిది. ఈవెన్ ప్రియాన్షు ఆర్యా విషయానికి కనుక వచ్చేట్లయితే ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, ఒక రకంగా ద లెఫ్ట్ హ్యాండెడ్ వీరేంద్ర సెహ్వాగ్ అనేటువంటి కితాబ్ ఆల్రెడీ కొంతమంది క్రికెట్ పండితులు, విశ్లేషకులు, ఈవెన్ ద సీనియర్ క్రికెటర్స్ కొంతమంది ఇస్తున్నటువంటిది. ఎందుకంటే వీరు కూడా అంతే, ఏమాత్రం ఫుట్ వర్క్ ఉండదు, బట్ యాక్చువల్గా
when the ball pitches on short of good length or even the full length delivery talk, you find the ball beyond the boundary line అనేటువంటి విధంగానే ఉంటుంది. సో ప్రియాన్షు బ్యాటింగ్ కూడా ఇప్పుడు ఆ రకంగానే ఉంది కాబట్టి డెఫినెట్గానే ఒక మంచి ఓపెనర్ ఫ్యూచర్లో ఇండియాకి దొరికాడు. పర్టికులర్గా T20 వరల్డ్ కప్ రాబోతూ ఉంది. అలాగనే 50 ఓవర్ ఫార్మెట్ డౌన్ ద లైన్ 2 yearsలో 50 ఓవర్ ఫార్మెట్ వన్ డే కూడా ఉంది మనకి. సో కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇండియాకి డెఫినెట్గా ఒక రోహిత్ శర్మని రీప్లేస్ చేయగలిగినటువంటి ఓపెనర్ దొరికాడటువంటి భావాన్ని కలిగిస్తూ ఉంది ప్రియాంశు, పర్టికులర్గా ఆర్యా యొక్క బ్యాటింగ్. సాయి సుదర్శన్ గురించి నేను ఎందుకు అంత ఇదిగా చెప్పలేకపోతున్నాను అంటే కనుక సాయి సుదర్శన్ ఈస్ అఫ్ కోర్స్ ఈవెన్ యాక్చువల్గా లాస్ట్ ఇదిలో కూడా సీజన్లో డొమెస్టిక్ సీజన్లో రంజీ ట్రోఫీ అండ్ ఈవెన్ ముస్తక్ అలీ, విజయ్ హజారే వీటన్నిటిలో చాలా అద్భుతంగా, పర్టికులర్గా రంజీ ట్రోఫీలో అయితే కనుక హైదరాబాద్కి విరుద్ధంగా అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ డొమెస్టిక్ ఎరీనాలో. కానీ అతనికన్నా కూడా ప్రియాంశు ఆర్యా ఉండేటువంటి దాంట్లో ఆ ఫియర్లెస్నెస్ అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి బిహైండ్ ది కర్టెన్ ఏంటి, ఎవరికి ఏ రకమైనటువంటి బ్యాకప్ ఉన్నారు ఏంటి అనేటువంటి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు దట్ స్టోరీ. బట్ ఆన్ ద ఫీల్డ్ మన కంటి ముందు కనబడుతున్నటువంటి విషయాలని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక సాయి సుదర్శన్ కన్నా కూడా కొంచెం అట్రాక్టివ్గా ప్రియాంశు ఆర్యా బ్యాటింగ్ కొట్టడం అనేటువంటిది, ఈవెన్ అతని బాడీ లాంగ్వేజ్లో ఆ రకమైనటువంటి ఫియర్లెస్నెస్ ఉండటం అనేటువంటిది రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడా డెఫినెట్గానే అటాకింగ్ ఇదిగానే ఉంటుంది. కాబట్టి కంపేర్ చేసుకున్నప్పుడు ఇద్దరికన్నా ప్రియాంశుకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోవచ్చు. ఈవెన్ సాయి సుదర్శన్ డెఫినెట్గా డౌన్ ద లైన్ మరో మహా అయితే కనుక ఇంకొక 2 years 3 years తర్వాత అయినా కూడా గ్యారంటీగా ఇండియాకి ఆడేటువంటి మెటీరియల్ ఇండియన్ మెటీరియల్గానే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఐపీఎల్ ద్వారా బౌలర్ల గురించి దాని గురించి మనం ఇంకొక ఎడిషన్లో కనుక మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇండియాని వేధిస్తున్నటువంటి సమస్య టాప్ ఆర్డర్ కాబట్టి ఆ ఓపెనింగ్కి సరిపోయినటువంటి సమాధానం దొరికింది ఈ ఐపీఎల్ ఈ హాఫ్ వే జరిగినటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇట్స్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యంగ్స్టర్స్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఈవెన్ యాక్చువల్గా ఆ మాటకు వస్తే కనుక మిడిల్ ఆర్డర్ కూడా మనకి చాలా ఇదిగానే ఉంది. ఆ రకమైనటువంటి డొల్లతనం కనబడుతూనే ఉంది మిడిల్ ఆర్డర్లో స్ట్రెంథెన్ చేయడానికి. అందుకనే రాహుల్ని ఏకంగా మిడిల్ ఆర్డర్లో అతన్ని నెంబర్ 5 నెంబర్ 6 అంటే అక్షర్ పటేల్ని అబ్ ది ఆర్డర్ పంపించేసి రాహుల్ని కిందకి పంపించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అంటే కనుక వెన్ అక్షర్ పటేల్ గాట్ ప్రమోటెడ్ టు నెంబర్ 5 యూ కెన్ అండర్స్టాండ్ మిడిల్ ఆర్డర్లో ఎంత వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఉంది అనేటువంటిది. సో దాన్ని ఫిల్ చేయడానికని ఒక రకంగా హార్దిక్ పాండ్యాకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కింద బీసీసీఐ మేనేజ్మెంట్ భావిస్తూ నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేస్తున్నటువంటి టైంలో ఎందుకునో ఈ ఐపీఎల్ని నితీష్ ఇంత మటుకు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. సో కాబట్టి వ్యాక్యూమ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ అయ్యి ఉండి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆటగాడు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాడు, ఎలా పైకొస్తాడు అనేటువంటి దాన్ని గమనిస్తే కనుక ఇఫ్ యూ కంపేర్ దట్ డెఫినెట్గానే ప్రియాంశు అండ్ సాయి సుదర్శన్ ఆన్ టాప్ టు క్యాపిటలైజ్ ది ఆపర్చునిటీ. సో అందుకని దీస్ టూ ఆర్ ది డెఫినెట్ ఇండియన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.